అందరికీ నమస్కారం. సో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఏదైనా ఒక మంచి యాక్షన్ కెమెరా తీసుకుందాం అనుకొని గూగుల్లో సెర్చ్ చేస్తే సో వన్ ఆఫ్ ది బెస్ట్ మోస్ట్ పాపులర్ ట్రెడిషనల్ కెమెరా లిస్ట్లో టాప్లో ఉండేది ఏమంటే GoPro Hero 10 బ్లాక్ అనమాట. సో ఎందుకు అంత పాపులర్ అయింది, సో వీటిలో ఉన్నటువంటి మేజర్ ఫీచర్స్ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాము. అలాగే వీటికి కావాల్సినటువంటి ఏమన్నా యాక్సెసరీస్ ఇలాంటివి కూడా చూద్దాము. సో మొదటగా ముఖ్యమైన ఫీచర్స్ వచ్చేసి 23 మెగాపిక్సెల్ కెమెరా, అలాగే 5.3K రెజల్యూషన్ విత్ 60 FPS, 4K విత్ 120 ఫ్రేమ్ రేట్ సో షూట్ చేయొచ్చు. అలాగే దాదాపు 30 అడుగుల వరకు అండర్ వాటర్ షూట్ చేయొచ్చు వితౌట్ ఎనీ ప్రొటెక్షన్ కేస్ అనమాట. సో వీటితో పాటు సో వాయిస్ కంట్రోల్ ఉంది, డైరెక్ట్ క్లౌడ్ కి అప్లోడ్ చేయొచ్చు ఫొటోస్, ఈవెన్ మీడియా సపోర్ట్ ఉంది, 4.0 హైపర్ స్మూత్ అనమాట, అంటే వీడియో స్టెబిలైజేషన్ లో టాప్. సో మీరు క్లౌడ్ కి అప్లోడ్ చేయాలనుకుంటే GoPro సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకొచ్చేసి మొబైల్ లో క్విక్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నామంటే అది గూగుల్ ప్లే కానివ్వండి, యాప్ స్టోర్ లో, సో మొబైల్ ద్వారానే మొత్తం GoPro డివైస్ కంట్రోల్ చేయొచ్చు కెమెరాని. ఇవి వచ్చేసి ఈ స్విట్జర్లాండ్ లో ఇక్కడ ప్యాక్ లో ఉన్నటువంటి ఏమేమి వచ్చాయనేసి ప్యాకింగ్ లో. ఇది వచ్చేసి దాదాపు 40,000 రూపాయలు పడింది ఇక్కడ స్విట్జర్లాండ్ లో. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. కెమెరాతో పాటు ప్యాకింగ్ కూడా చాలా కాంపాక్ట్ గా, సింపుల్ గా, చిన్నగా ఉంది. ఓకే, చాలా ఎక్స్పెక్ట్ చేసినట్టే ఏం పెద్దగా ఏమి ఏమైనా ఇంకా ఏమైనా స్టిక్, సెల్ఫీ స్టిక్ లేదంటే గ్రిప్ ఇట్లాంటివి ఏమైనా ఇస్తారనుకున్నా ఏం లేవు. USB C కేబుల్, ఇది ఛార్జింగ్ మామూలుగా ఛార్జ్ చేయడానికి, అలాగే ఈవెన్ ల్యాప్టాప్ కూడా కనెక్ట్ చేసుకొని డేటా కూడా కాపీ చేసుకోవచ్చు. చూసి కర్వ్ మౌంట్, మామూలుగా ఏదైనా హెల్మెట్లకి ఇట్లా సర్ఫేస్ మౌంట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మామూలుగా థమ్ స్క్రూ అనమాట. ఇది మామూలుగా దాన్ని GoProని కెమెరాని మౌంట్ చేయడానికి. సో లేట్ గా నీకు యాక్సెసరీస్ చూపించినప్పుడు మీకు అర్థమైపోతుంది అప్పుడు ఆల్రెడీ. వచ్చేసి బ్యాటరీ. యాక్చువల్గా నేనైతే ఇక్కడ ఈ కెమెరా వచ్చేసి ఒక కాంబినేషన్ తో కొన్నాను, అంటే SD కార్డ్స్ ప్లస్ అలాగే ఎక్స్ట్రా బ్యాటరీతో. ఇది వచ్చేసి మౌంట్, బకల్ మౌంట్. అది ఫైనల్ గా GoPro కెమెరా చూడడానికి ఎంత సింపుల్ గా ఉంది, బట్ చాలా పవర్ఫుల్ కెమెరా. యూ కెన్ ఇమాజిన్ 5.3K రెజల్యూషన్ తో ఇంత చిన్న కెమెరా షూట్ చేస్తుందంటే వావ్. సో ఇంకేం లేవు, అంత చిన్న ప్యాకింగ్, ఇంకా ఇన్స్ట్రక్షన్ మాన్యువల్, చాలా సింపుల్ స్టెప్స్ కూడా, ఇన్స్ట్రక్షన్ కూడా, అది కూడా చూద్దాం ఒకసారి. సో చెప్పే కదా, ఇది కాంబీ తీసుకున్నాను, అంటే మామూలుగా ఆఫర్ ఉన్నప్పుడు తీసుకుంటే బెస్ట్. ఇది ఎక్స్ట్రా బ్యాటరీ కంపల్సరీ 4K 5.3K ఇలా రెజల్యూషన్ మాట్లాడేటప్పుడు కంపల్సరీ స్పేర్ బ్యాటరీ ఉండే తీరాలా, లేదంటే 1 or 2 hours లోపల వెళ్ళిపోతుంది బ్యాటరీ. సో వీటితో పాటు చాలా ఇంపార్టెంట్ ఏమంటే SD కార్డ్, ఎందుకంటే ఇంత హై రెజల్యూషన్ డేటా స్టోర్ చేసుకోవడానికి మంచి చాలా ఫాస్ట్ ఉండే SD కార్డ్ కావాలా. చూడండి, 130 MB/s అంటే ఇది చాలా ఫాస్ట్, ఇది సూపర్ ఫాస్ట్ SD కార్డ్. సో ఇంకా స్పేర్ ఒకటి చిన్నది SD కార్డ్ ఇన్ కేస్ ఏదన్నా ఎక్కువ లాంగ్ షూట్ చేసి అయిపోతే అదొకటి అనమాట. సో ఇది ప్యాకింగ్ అంతే, ఇంకేం లేవు దాంట్లో. ఈవెన్ ఆ చాక్లెట్లు కూడా ఫ్రీ కాదు దీంతోను. ఇక్కడ వచ్చేసి యాక్సెసరీస్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే GoPro కెమెరా తీసుకున్న తర్వాత వాటి యాక్సెసరీస్ కూడా ఎంత మంచి యాక్సెసరీస్ ఉంటే అంత మళ్ళీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట, ఎంత యూజ్ చేయొచ్చు దాన్ని. సో ముందుగా కొన్ని యాక్చువల్ గా హెడ్ మౌంట్ ఒకటి, ఇంకొచ్చేసి చెస్ట్ మౌంట్. ఇది వచ్చేసి ఎప్పుడైనా స్కీయింగ్ కానీ లేదంటే స్ట్రెచింగ్ ఇట్లా పోయినప్పుడు చాలా యూజ్ అవుతుంది. సో ఇంకా చాలా ఉన్నాయి. ఇది చిన్న ట్రైపాడ్, యాక్చువల్గా రిస్ట్ మౌంట్ అని చెప్పేసి, ఇంకా ఈవెన్ మోటార్ బైక్స్ కి సో రకరకాల మౌంట్లు ఉన్నాయి. మంచి గ్రిప్, ఇది చిన్న గ్రిప్, ఈజీగా షూట్ చేయడానికి బాగుంటది. వచ్చేసి ఇంకో ట్రైపాడ్, క్లాప్ మౌంట్. ఇది వచ్చేసి ఇంకా అదే
మోడ్ సెల్ఫీ స్టిక్ ఎక్స్టెండబుల్ అనమాట. సో దీనివల్ల మామూలు మంచి ఏదైనా లాంగ్ సెల్ఫీ తీసుకోవాలనుకున్నా, సో లేదంటే ఎక్కడన్నా సో బెండ్ అవి తీసుకోవాలని కూడా చాలా యూజ్ చేయొచ్చు. చాలా యూజ్ అవుతుంది దీంట్లో. ఈ స్టిక్ ఎక్స్టెండబుల్ కాబట్టి మామూలు గ్రిప్ గా కూడా వాడుకోవచ్చు, అలాగే అవసరాన్ని బట్టి వాడుకోవచ్చు. సో చాలా మీరు అన్ని యాక్సెసరీస్ ఉండేది తీసుకుంటే చాలా చీప్ పడుతుంది. ఇది వచ్చేసి 4,000 రూపాయలు పడుతుంది మన ఇండియన్ కరెన్సీలో. మనకి కార్ మౌంట్ లో కార్ వాడుకోవచ్చు, ఈవెన్ క్లిప్ బ్యాక్ ప్యాక్ తగిలించుకోవచ్చు. ఇవి ఉన్నా కూడా చాలా యాక్సెసరీస్ చూడండి. ఇట్లా మౌంట్ చేసుకోవడానికి ఈవెన్ ఎక్స్ట్రా అడిషనల్ ఏం డివైస్ కూడా అవసరం లేదా. సో డైరెక్ట్ మనకి కార్ లో అయినా లేదంటే ఈవెన్ ట్రైపాడ్ కానివ్వండి, ఈజీ థంబ్ స్క్రూతో ఎక్కడైనా మౌంట్ చేసుకోవచ్చు. కార్ లోపల, కార్ బయట, బైక్ కి, సైకిల్ కి, వాకింగ్, సో చాలా యూజ్ అవుతుంది అనమాట. సో యాక్సెసరీస్ ఉంటే సో చూద్దాం బేసిక్ సెటప్. యాక్చువల్ గా సింపుల్, చాలా సింపుల్ అంటే చాలా సింపుల్. నేనే సర్ప్రైజ్ అయిపోయాను. ఒకటి వచ్చేసి కెమెరా ఆన్ ఆఫ్ మోడ్, ఇంకొకటి వచ్చేసి పవర్ మోడ్ చేంజ్ చేసేందుకు. చాలా జాగ్రత్తగా చూడండి. ఓపెన్ చేయాలంటే కొద్దిగా ట్రిక్కీ. ఒకసారి కిందకి లాగి ఓపెన్ చేయండి, ఎందుకంటే చాలా ఒకసారి ఏదన్నా అదే పనిగా వీడియో చేస్తుంటారో అది చూడండి ఎలా ఓపెన్ చేయడం. ఇది ఇక్కడ వచ్చేసి బ్యాటరీ ఇది కంపార్ట్మెంట్ వచ్చేసి బ్యాటరీ పెట్టడానికి, SD కార్డ్ పెట్టడానికి, అలాగే కేబుల్ సి కేబుల్ కూడా పెట్టడానికి ఉంది ఆప్షన్. రెండు అక్కడే 3 ఉన్నాయి. అంతే సింపుల్. బ్యాటరీ పెట్టేసి SD కార్డ్ పెట్టేసి తర్వాత స్టార్ట్ చేయొచ్చు అనమాట. 10 ప్లగ్. సో బేసిక్ సెటప్ ఏమంటే యాక్చువల్ గా వాళ్ళు చెప్పడం ఏమంటే మొబైల్ ద్వారా ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ ఇన్స్టాల్ చేసుకొని చేయొచ్చు అన్నారు. సో సింపుల్ అండి. జస్ట్ టర్మ్స్ యాక్సెప్ట్ చేసి, లాంగ్వేజ్ సెలెక్ట్ చేసి, ఇంకా బ్లూటూత్ ఆన్ చేసుకొని మొబైల్ క్విక్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని పేర్ చేసుకొని యూజ్ చేసుకోవడం అనమాట. సో చూడండి, ఇన్స్టాల్ క్విక్ యాప్ ఇన్ అవర్ మొబైల్, జస్ట్ స్టార్ట్ పేర్ చేసిన తర్వాత ఇంకా కంట్రోల్ చేయొచ్చు మొబైల్ నుంచి. సో ఆండ్రాయిడ్ కానీ ఐఓఎస్ కానీ క్విక్ యాప్ స్టోర్ లో కానీ క్విక్ యాప్ డౌన్లోడ్ చేసి సెర్చ్ చేయండి. ఒకవేళ మీకు GoPro ఉందంటే సో సెర్చ్ చేయండి. ఒకవేళ GoPro ఫైండ్ చేసిన తర్వాత ఇంకా పేర్ ఆప్షన్ వస్తుంది. సో పేరింగ్ అనమాట. సింపుల్. పేర్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా నేమ్ అంతా డిస్ప్లే అవుతుంది అక్కడ. సో నువ్వు నేమ్ అవసరం వేరే నేమ్ ఇవ్వాలనుకుంటే సో బై డిఫాల్ట్ నేమ్ వచ్చింది అక్కడ, శ్రీనీస్ హీరో బ్లాక్ అనేసి చేంజ్ చేసుకోవచ్చు నేమ్. ఆ తర్వాత కనెక్ట్ చేయడం అంతే. ఇంకా చాలా సింపుల్ ప్రాసెస్. సో అప్డేట్ అవైలబుల్ అని చూపిస్తుంది. యాక్చువల్ గా చాలా కంట్రీస్ నేను వీడియోస్ చూసినప్పుడు అప్డేట్ చేయాలని, మస్ట్ అప్డేట్ చేయాలని నేను స్కిప్ చేశాను డెమో కోసం. అంతే అయిపోయింది. ఇంకా ఈ సబ్స్క్రిప్షన్స్ ఇక్కడ చూపించేది ఎందుకంటే క్లౌడ్ కి అప్లోడ్ చేయడానికి సబ్స్క్రిప్షన్ ఉండాలన్నమాట. సో మనకు అవసరం లేదనుకుంటే స్కిప్ చేయొచ్చు. ఇంకంతే. ఆ తర్వాత జస్ట్ కనెక్ట్ కంట్రోల్ GoPro, అంతే అనమాట. సింపుల్ స్టెప్స్. చూడండి అప్పుడే ఆప్షన్స్ వచ్చేసినాయి మనకి. ఎందుకంటే ఇప్పుడు హెడ్ పైన లేదంటే సైకిల్లో పోయేటప్పుడు సో ఇలాంటప్పుడు కష్టం కాబట్టి మొబైల్ అయితే చాలా ఈజీగా ప్రివ్యూ కూడా చూసుకోవచ్చు. సో ఈజీ కంట్రోలబుల్ అనమాట. సో అది బేసిక్ స్టెప్. ఒకసారి నేను కంపేర్ చేశాను నా దగ్గర ఉండే EOS 82 కెమెరా. చూడండి ఎంత పెద్దగా ఉందో, మెల్ల గుదిబండలాగా ఉంటుంది. ఎక్కడైనా తీసుకుపోవాలన్నా ఇబ్బంది. ఇది చూడండి ఎక్కడ పాకెట్ లో పెట్టుకొని హ్యాపీగా ఎక్కడైనా తీసుకోవచ్చు. ఒకసారి చూద్దాం ఇంకా రివ్యూ అంటే ఏమేమి మోడ్స్ ఉన్నాయి ఒకసారి చూద్దాము. సో అది పవర్ బటన్. లాంగ్ ప్రెస్ చేసుకుంటే ఆన్ అవుతుంది, ఆఫ్ అవుతుంది. అలాగే మామూలు ప్రెస్ చేస్తే బై డిఫాల్ట్ వీడియో మోడ్ లోకి వస్తుంది. అది వచ్చేసి పవర్ బటన్. సో ఇప్పుడు వీడియో మోడ్ చూడండి, సింపుల్ ఆప్షన్స్ అనమాట. అదే అలాగే క్లిక్ చేస్తే ఫోటో మోడ్, మళ్ళీ క్లిక్ చేస్తే టైం ల్యాప్స్. ఈ 3 మోడ్సే ఉన్నాయి ఇంకా దీంట్లో. సో మొదటగా మనం వీడియో మోడ్ లో ఏమేమి ఆప్షన్ ఉన్నాయో చూద్దాము. చూడండి, రైట్ సైడ్ బ్యాటరీ చూపిస్తుంది, లెఫ్ట్ సైడ్ వచ్చేసి మెమరీ కార్డ్ ఎంత వస్తుంది చూపిస్తుంది. ఒక క్లిక్ చేసామంటే ఆప్షన్స్ చూపిస్తుంది ఏమేమి ఉన్నాయి వీడియో ఆప్షన్స్. స్టాండర్డ్, యాక్టివిటీ, టచ్ స్క్రీన్ కూడా చాలా బాగా చాలా రెస్పాన్సివ్ గా పనిచేస్తుంది. సో స్టాండర్డ్ ఫస్ట్ రెజల్యూషన్ చూద్దాం. చూడండి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. 5.3K, 4K, 2.7K, మామూలు ఫుల్ HD 1080. సో మనకి ఏ వీడియో తీస్తున్నామో
అంటే ఎంత క్వాలిటీతో కావాలా అనేది మనం ఆప్షన్ తీసుకొని పెట్టుకోవచ్చు. అలాగే మనం లెన్స్ చూసే వైడ్ యాంగిల్ ఉంది, మరి సూపర్ వ్యూ ఉంది, చాలా ఎక్కువ చూడండి బ్రాడ్ కావాలనుకున్నప్పుడు, లేదంటే కొద్దిగా లీనియర్ ఏదైనా ఇంటర్వ్యూస్ లేదా సెల్ఫ్ అట్లా తీసుకున్నప్పుడు, ఇంకా లీనియర్ హారిజాంటల్, ఇంకోటి నేరో అనమాట. ఇది మరి నేరో ఫోకస్ తీసుకున్నప్పుడు ఇవి లెన్స్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి షార్ట్ కట్స్ ఉన్నాయి. సో చూడండి, క్లిక్ చేసినామంటే ఆ యాంగిల్ డబ్ల్యూ అని పట్టినట్టు వైడ్ అని చూపిస్తుంది. అది వచ్చేసి జూమ్ ఒకటి. సో ఇంకోటి వచ్చేసి హారిజాంటల్ లెవెలింగ్ అని కూడా చూపిస్తుంది. సో ఇవన్నీ షార్ట్ కట్స్ అనమాట. ఈ షార్ట్ కట్స్ కూడా మనము ఏ షార్ట్ కట్ ఉండాలా అనేది కూడా మనము సెట్టింగ్స్ లోకి పోయి తీసుకోవచ్చు అనమాట. ఇంకా ఫోటోలో కూడా అంతే, జస్ట్ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఫోటో, బస్ట్, లైవ్ బస్ట్, ర్యాప్ చూసి లైవ్ బస్ట్ అనమాట. సో వీటిల్లో కూడా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి అనమాట, వైడ్ యాంగిల్ అలా అనమాట. ఇంకా టైం ల్యాబ్స్ కూడా అంతే, 4K రెజల్యూషన్స్ చూడండి, టైం ల్యాబ్స్, నైట్ ల్యాబ్స్, టైం ర్యాప్. సో వీటిలో కూడా సేమ్ రెజల్యూషన్ సపోర్ట్ ఏమేమి చేస్తాయి అనే డీటెయిల్స్ ఉంటాయి. ఇంకా లెన్స్, స్పీడ్ ఇవన్నీ సెట్ చేసుకోవచ్చు. 3 మోడ్స్ మ్యాక్సిమం ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనం స్వైప్ డౌన్ చేసినామంటే ఇంకా షార్ట్ కట్స్ అన్ని చూపిస్తుంది. ఇక్కడ వాయిస్ కంట్రోల్, లేదంటే ప్రొఫైల్ చేయడము, స్క్రీన్ లాక్ ఇలాగా. సో రైట్ సైడ్ స్వాప్ చేసినామంటే సెట్టింగ్స్, ప్రిఫరెన్సెస్. సో అవి వచ్చేసి అటు సైడ్ షార్ట్ కట్స్. ఇవి వచ్చేసి అన్ని అనమాట, డేట్, టైమ్, డిస్ప్లే సెట్టింగ్స్, క్యాప్చర్, ప్రొఫైల్ ఇవన్నీ సెట్ చేసుకోవచ్చు జనరల్ లోనో దీంట్లోనో. సో ఈవెన్ రీసెట్ అని చేసుకోవచ్చు. ఇంకొచ్చేసి కనెక్షన్స్ అనమాట. ఇక్కడ కనెక్షన్స్ వచ్చేసి మామూలుగా వైర్లెస్ కనెక్షన్స్, కనెక్టెడ్ డివైస్, ఈవెన్ మనం రిమోట్ కొనుక్కుంటే రిమోట్ తో కూడా చూడండి, రిమోట్ GoPro యాప్ తో కనెక్ట్ చేసుకోవచ్చు డివైస్. సో అవి దీంట్లో బేసిక్ మనకుండే మోడ్స్. ఇంకా ఫొటోస్ ఎట్లా చూద్దాం అనేసి, ఫొటోస్ చూడాలంటే స్వైప్ అప్ చేసినారనుకోండి, ఇంతకుముందు తీసిన ఫొటోస్ ఉంటాయి. ఈవెన్ మామూలుగా ఫోటో స్వైప్ చేయొచ్చు, లేదా అంటే గ్రిడ్ వ్యూలో కూడా చూడొచ్చు. మామూలుగా అన్ని చూసుకోవాలనుకున్నప్పుడు ఇట్లా గ్రిడ్ వ్యూలో కూడా చూడొచ్చు అనమాట. ఆల్రెడీ నేను చాలా వీడియోలు షూట్ చేశాను. ఐ ఫెల్ట్ వెరీ గుడ్ అనమాట. చాలా బెస్ట్ అనిపించింది క్వాలిటీ పరంగా. 4K షూట్ చేశాను, మామూలు ఫుల్ హెచ్ చూశాను, 2.7K చూశాను. చాలా చాలా బాగా వచ్చింది వీడియోస్ అన్ని. అది వచ్చేసి మోడ్స్ కెమెరా ద్వారా అనమాట, టచ్ స్క్రీన్ రెస్పాన్స్. నాకు బెస్ట్ నచ్చింది ఇంకోటి ఏమంటే పవర్ ఆఫ్ హ్యాండ్ ఉంది. సో సేవ్ మోడ్ లో ఉంటుంది అనమాట. ఈవెన్ నువ్వు జస్ట్ ఆ బటన్ క్లిక్ చేసినామంటే ఆటోమేటిక్ ఆన్ అయిపోతుంది. వీడియో ఇమీడియట్ గా స్టార్ట్ అవుతుంది అనమాట. నువ్వు ఆఫ్ చేసినావంటే ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది అనమాట. సో ఇది చాలా బాగుంది అనమాట, ఎందుకంటే నువ్వు ఎప్పుడు పవర్ చేసుకోవాల్సిన పర్లేదు. ఇంకా మొబైల్ చూద్దాం ఒకసారి. ఆల్రెడీ ఇన్స్టాల్ చేసిన క్విక్ యాప్, ఇది కూడా అంతే. ఆల్రెడీ మొబైల్ కెమెరా ఆఫ్ లో ఉంది ఫర్ ఎగ్జాంపుల్, మీరు కంట్రోల్ చేయొచ్చు, ఈవెన్ ఆన్ కూడా చేయొచ్చు. క్విక్ యాప్ లేకపోయేసి కంట్రోల్ GoPro అని కొడితే ఆటోమేటిక్ గా ఆన్ అయిపోతుంది అనమాట. చూడండి, ఇప్పుడు మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట. సో ప్రివ్యూ చూడొచ్చు, సెట్టింగ్స్ జనరల్ గా చూడొచ్చు, ఈవెన్ వీడియోస్, ఫొటోస్ అనేది చూడొచ్చు. చూడండి సింపుల్. ఈవెన్ ఇంకా బెస్ట్ అనమాట. మొబైల్ అది హ్యాపీగా మనకి ఫింగర్ టిప్స్ లో ఈజీగా చేయొచ్చు. ఇంకా సెట్టింగ్స్ చూడండి, అన్ని సెట్టింగ్స్ ఉంటాయి ఇక్కడ. సో ఈజీ అనమాట ఆపరేట్ చేసేదానికి. ఈవెన్ ప్రివ్యూ చూడొచ్చు, లేదంటే ఈవెన్ ఫోటోలు కూడా చూడొచ్చు. ప్రివ్యూ అంటే ఇప్పుడు GoPro వేయడం తలకు ఉంటుంది, నీకు తెలియదు ఎట్లా కనపడుతుంది, ఎక్కడ షూట్ చేయాలనేసి. సో అలాంటప్పుడు ఇది యూజ్ చేయొచ్చు అనమాట. కెమెరా కదిలిస్తే మనకి ఆల్రెడీ కనబడిపోతుంది అనమాట ప్రివ్యూ, ఏం తీస్తున్నామో ఏం కథ అనేసి. ఎప్పుడైనా GoPro చెస్ట్ కొన్నప్పుడు చూడలేం కదా, సో అలాంటప్పుడు ఇది చాలా యూజ్ అవుతుంది మనకి. ఈవెన్ ఇంకా ఫోటో లైబ్రరీ కూడా చూడొచ్చు, దీంట్లో ఫొటోస్ కూడా చూడొచ్చు. ఈవెన్ మొబైల్లోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు, క్లౌడ్ అప్లోడ్ చేయొచ్చు. చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ SD కార్డ్ చాలా ఫాస్ట్గా ఉండాలా అని చెప్పేది డౌన్లోడ్ చేయాలి. అదండి దీని సంగతి.